ఆసక్తికర సన్నివేశం జరిగింది. మిగతా సభ్యుల అందరికంటే ముందుగానే వెళ్లి తన చైర్ లో కూర్చున్నారు ప్రతిపక్ష నేత కేసీఆర్. అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ దగ్గరకు వెళ్లి కరచాలనం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే కేసీఆర్ తో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరచాలనం చేశారు. సభలో కొద్దిసేపు మాత్రమే ఉన్న కేసీఆర్ జాతీయ గీతాలాపన పూర్తవగానే సభ నుంచి వెళ్లిపోయారు. మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి నందినగర్ నివాసానికి కేసీఆర్ వెళ్లిపోయారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మిత్ర, అసెంబ్లీ స్టార్ట్ అయ్యే కంటే ముందే కేసీఆర్ చేరుకోవడం జరిగింది. ఈ రోజు మొదటి రోజు కావడంతో అసెంబ్లీకి కేసీఆర్ రావడం జరిగింది. కేసీఆర్ రాగానే మొత్తం టీఆర్ఎస్ సంబంధించిన సభ్యులంతా కూడా ఆయనకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. ఆ అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత వెంటనే, అంటే అసెంబ్లీ స్టార్ట్ అయ్యే కంటే ముందే ఇన్నర్ హౌస్ లోకి, అసెంబ్లీ లాబీలో నుంచి ఇన్నర్ హౌస్ లో కూడా వెళ్లడం జరిగింది. ఆయన సీట్లు, ప్రతిపక్ష నేతగా ఏదైతే సీట్ ఉంటుందో ఆ సీట్ లో కూర్చోవడం జరిగింది. ఆయనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా హౌస్ లో కూర్చున్నారు. స్పీకర్ వచ్చే కంటే ముందే హౌస్ లోకి సీఎం రేవంత్ రెడ్డి కూడా చేరుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి హౌస్ లోకి ఎంటర్ అవుతూనే నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్లడం జరిగింది. కేసీఆర్ దగ్గరికి వెళ్లి ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్, మంత్రి వాకిటి శ్రీహరి, బీర్లా ఎల్లయ్య వీళ్ళందరూ కూడా వెంటనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు వెంట కేసీఆర్ దగ్గరికి వెళ్లి ఆయనకు ఆరోగ్యాన్ని వాకప్ చేయడం జరిగింది. ఆరోగ్యం ఎలా ఉంది, ప్రభుత్వం సహాయం ఏమైనా కావాలా అంటూ కూడా రేవంత్ రెడ్డి కోవడం జరిగింది. అంతా కేసీఆర్ కూడా దీనికి స్పందిస్తూ ఆరోగ్యం బాగానే ఉంది, మీరు అంతా బాగానేనా అని చెప్పేసి ప్రతిస్పందిస్తూ కూడా కేసీఆర్ కూడా కామెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా అంతా ఓకే అని చెప్పేసి వెంటనే వెనక్కి జరిగింది. ఆ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి అంటే వాకప్ చేయడం జరిగింది. కేసీఆర్ దగ్గరికి వెళ్లి క్షేమ సమాచారం తెలుసుకోవడం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత మిగతా మంత్రులు కూడా కొంతమంది వెళ్లి పరామర్శించారు. ఆ తర్వాత సిపిఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్లి వాకప్ చేయడం జరిగింది. ఆ తర్వాత రామిరెడ్డి దామోదర్ రెడ్డికి సంబంధించి సంతాప తీర్మానాన్ని స్పీకర్ హౌస్ లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత సంతాపానికి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో కేసీఆర్ ఆయన సీట్ల నుంచి లేచి ఆయన నందినగర్ నివాసానికి వెళ్లిపోవడం జరిగింది. సో మొత్తం మీద ఈ రోజు అసెంబ్లీ మొదటి రోజు ఈ సన్నివేశానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. బయట ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హాట్ గా జరిగిన నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ హౌస్ కు వస్తున్న సందర్భంగా కూడా ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ హౌస్ కు వస్తున్నాడు కాబట్టి ఈ సందర్భంగా ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా ఇంట్రెస్టింగ్ గా, అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ పాలిటిక్స్ లో ఇది ఒక హాట్ టాపిక్ అతి ఇంట్రెస్టింగ్ గా పరిణామంలో కూడా చూడొచ్చని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరిపై ఒకరు విమర్శలు బయట చేస్తున్న వారు హౌస్ లోకి రాగానే హౌస్ లో నేరుగా రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉన్నప్పటికీ నేరుగా ఆయన కేసీఆర్ దగ్గరికి వెళ్లి ఆయన ఆరోగ్యాన్ని వాకప్ చేయడంతో పాటు క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకోవడం, మిగతా మంత్రులంతా కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్లి సమాచారాన్ని సేకరించి మాట్లాడడం జరిగింది. అంటే మొత్తం మీద ఈ పరిణామం అంతా కాస్త అందరూ ఒక కూల్ గా చేసుకోవడం, వాళ్ళంతా కూడా అంతా ఒక ఉందాతనంగా అనిపించిందని కూడా అందరు సభ్యులంతా కూడా మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి గౌరవించడం, మంత్రులు కానీ మిగతా కాంగ్రెస్ నేతలంతా ఎమ్మెల్యేలంతా కూడా కలవడం కానీ, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా అదేవిధంగా ప్రతిస్పందిస్తూ ఒకరికొకరు కరచాలనం చేసుకోవడం, ఇదంతా కూడా బయట జరిగిన ఇన్సిడెంట్స్ కు హౌస్ లో పూర్తి భిన్నమైన సీన్ అయితే కనబడ్డదని చెప్పుకోవచ్చు. సంవత్సరం అలాగే ప్రతాప్, అంటే ఇన్ని రోజులు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్న తర్వాత కేసీఆర్ సభకు వస్తున్నారంటే అందరూ ఇంట్రెస్టింగ్ గా చూసిన సందర్భంలో ఈ సీన్ ఏదైతే ఉందో దీని నుంచి ఎలాంటి ఇండికేషన్ వెళ్తుందని అనుకోవచ్చు? రాజకీయాలు అనేది వ్యక్తి అంటే వన్ సైడ్ గా అంటే నాణ్యానికి బొమ్మ పొలిసే విధంగా ఉంటుందో ఈ అంశాలు విమర్శలు కానీ సబ్జెక్టు ఏదైతే ఒక సందర్భానుసారంగా వివరించడం అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో ఏ విధంగా భారత సాంప్రదాయ పద్ధతిలో గతంలో కూడా ఇలాంటి సంప్రదాయాలు కంటిన్యూ అయ్యేది. ఈ వ్యవహారం అనేది పూర్తిగా అంటే దానికి సంబంధించి ఏదైతే సబ్జెక్ట్ సంబంధించిన సందర్భంగా అప్పటి వరకు మాత్రం ఉంటుంది, కానీ తర్వాత మిగతా వారికి సంబంధించి మానవతానికి సంబంధించిన దృక్పథం కోణంలో ఇలాంటివి కామన్ గా ఉండాలి. ఒకరికొకరు పరామర్శించుకోవడము, మాట్లాడుకోవడం అనేది ఖచ్చితంగా ఉండాలి. పూర్తిగా వైరిపక్షంగా కాకుండా ఈ సద్భుత వాతావరణం ఉండాలి అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అది ఎగ్జాక్ట్ గా ఈ రోజు కనపడదని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా మిగతా అంశాలకు సంబంధించి సబ్జెక్ట్ సంబంధించి వాటర్ సంబంధించిన కానీ మిగతా ప్రజా సమస్యలకు సంబంధించి ఎవరి లైన్ ఏ పార్టీకి సంబంధించిన లైన్ ఆ పార్టీకి అనుగుణంగా ఉంటుంది. ఎవరు వాదన వారు వినిపించుకోవచ్చు. మిగతా అంశాలకు వచ్చేసరికి అవుట్ ఆఫ్ ది వే వచ్చిన తర్వాత మిగతా వ్యక్తిగత విషయాలకు వచ్చినప్పుడు ఒకరికొకరు పరామర్శించుకోవడం, పలకరించుకోవడం అనేది కామన్ గా ఉండాలి. అందులో భాగంగానే ఈ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగిందని కూడా
చెప్తున్నా. సో మొత్తం మీద మిగతా సభ్యులంతా కూడా ఈ రోజు ఒక హౌస్ లో కూడా ఇది ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకోవడంతో ప్రతి ఒక్కరు ఎవరు కలిసినా కూడా ఈ ఇష్యూస్ పైన ప్రధానంగా చర్చించుకుంటున్నారు. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం చేయడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించి కనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత కూడా మంత్రులు 1 by 1 కూడా కేసీఆర్ ని పర్సనల్ గా కలవడం జరిగింది. మనం విజువల్స్ లో చూడొచ్చు.